మాయలన్నీ నీ వల్లే. ఏమన్నా మాట్లాడాలా? ఏం లేదు. ఎవరైనా ఫోన్ చేశారా? ఎవరు చేశారనుకుంటున్నావు? మనకెవరు చేస్తారు? చేస్తే మీ వాళ్ళు చేయాలి, లేదా మా వాళ్ళు చేయాలి. ఓ అవునా, నాకు మీరనుకునే వాళ్ళే కాల్ చేశారు. ఈ సీల్ రాకాసి అంత ఈజీగా దొరకదు కదా. మంచిది, గుడ్ నైట్. మా అమ్మకిందుకు కాల్ చేసావు? తెలిసి కూడా అడుగుతుంది చూడు. ఏ నీకు తెలీదా? నేనోడుతూ చెప్పడానికి నామోషేనా? నువ్వు మా నాన్న బర్త్డే సెలబ్రేట్ చేసావు, తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు నీ రుణం ఉంచుకోవడం ఇష్టం లేదు, అందుకే వైస్ వర్సా మీ అమ్మ హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేశాను అంతే. రుణం ఉంచుకోవా అంటే నా ఎఫెక్షన్ని కూడా డీల్లో చూస్తున్నావా? ఏదైనా సరే చెల్లుకు చెల్లు అంతే. ఓ అవునా, అయితే నేను మీ నాన్నని సంతోష పెట్టాను, సో నువ్వు కూడా మా నాన్నని సంతోష పెట్టాలి కదా. అంటే నీ ఉద్దేశం? మా అమ్మకు ఫోన్ చేసి నేను బాగున్నానని చెప్పే బదులు మా నాన్నకు కాల్ చేసి సారీ అని చెప్పుంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయి ఉండేదాన్ని కదా. మీ అమ్మాయిలకి ఎప్పుడు మంచి చేసినా అస్సలు తృప్తినివ్వదే, చెయ్యని పనికి మాత్రం అసంతృప్తి చూపిస్తారు. అమ్మాయిల సంతోషం గురించి నువ్వే మాట్లాడాలి. నీకు అసలు సెంటిమెంట్సే ఉండవు, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం అస్సలు రాదు. నువ్వు ఒక రాతి బండవి. శైలు 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 Go to hell. You too. By the way, this is a small gift for you. Thank you. Thank you so much. Thank you, madam. టు బీ ఫ్రాంక్, మేము చాలా ప్రాజెక్ట్స్ చేసాం, కానీ ఈ ప్రాజెక్ట్ని ఎంజాయ్ చేసినంతగా ఏ ప్రాజెక్ట్ని ఎంజాయ్ చేయలేదు. ఇట్స్ అవర్ ప్లెజర్ భయ్యా. ఈ ట్రిప్లో మిమ్మల్ని చూసాక ప్రేమ విలువేంటో అర్థమైంది. నిజమే, అహంకారాలకు బదులు అభిమానాలు ఉంటేనే ప్రేమ అందంగా ఉంటుందని అర్థమైంది. మాలో నచ్చిందేంటో మీరు చెప్పారు, మరి మీలో నచ్చిందేంటో నేను చెప్పనా? సైలెంట్ లవ్. అర్థం కాలేదా? మనం పీల్చే గాలి మన కంటికి కనిపించదు, కానీ అదే మన ఊపిరవుతుంది. ప్రేమ కూడా అంతే, కంటికి కనిపించదు, అనుభవిస్తే కానీ అర్థం కాదు. పోను పోను మీకే అర్థం అవుతుందిలే. ఎనీవే, స్టే బ్లెస్డ్. ఇక టైం అవుతుంది, బయలుదేరండి. ఏదో వెతుక్కుంటూ వచ్చాను, దొరికిందని సంతోషించేలోపు పోగొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. నన్ను నేను మార్చుకుని ఏదో పొందాలనుకోవడం మూర్ఖత్వం. నాకు నేను లేనప్పుడు ఏది దక్కినా దక్కకపోయినా పెద్ద తేడా ఉండదు. బాలు, అందులో కాదు ఇందులో వెళ్ళండి. థ్యాంక్స్ భయ్యా. హ్యాపీ జర్నీ. బాయ్ బాయ్. టేక్ కేర్. బాయ్. బాయ్. బాయ్ బాలు, బాయ్ శైలు, బాయ్. బాయ్.
హలో బీబీసీ, ఎక్కడెక్కడ వార్తలు తెలుసుకుంటావు కదా, మరి మీ కల్పన ఏమైందో తెలుసుకోలేకపోయావా? దీనికి ఏం టైంలో ఏం అడగాలో కామన్ సెన్స్ కూడా లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వాట్ ఈస్ దిస్ జై? నీ మీద ఎంతో నమ్మకంతో వర్క్ మొత్తం నీ కప్పచెప్పి వెళ్తే వేర్ ఈస్ ద రిజల్ట్? సార్, ఈ విషయం గురించి భాస్కర్కి మాత్రం చెప్పొద్దు సార్, ప్లీజ్ సార్. సరే, బాస్తో మాట్లాడేసి వస్తాను. అలాగే మేడం. శైలు మేడం వచ్చేసింది కదా, ఇక ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. జస్ట్ వాచ్. ఈ శైలిని చూస్తే చాలు వీళ్ళకి కొమ్ములు మొలుచుకొస్తాయి. ఈ విషయం ప్రజ్వల మేడంకి రీచ్ అయిందంటారా సార్? లేదు, బట్ శివరంజని ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తుంది. టోటల్గా నువ్వు ఈ సిచ్యువేషన్కి ఏం ఆన్సర్ చెప్తావు జై? సార్, ఇదంతా కల్పన వల్లే జరిగింది. నేను తన్ని గుడ్డిగా నమ్మడం నా తప్పు. కల్పన అలాంటిది కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను కూడా అదే ఒపీనియన్తో ఉన్నాను. బట్ జరిగినవన్నీ చూస్తుంటే తనని అనుమానించక తప్పడం లేదు. తొందరపడి ఏ నిర్ణయానికి రాకండి. మనకి కనిపించేది ఏదైనా దాని వెనుక వేరేదో కారణం ఉండొచ్చు. తను తప్పేం లేకపోతే ఎందుకు ఇలా మొహం చాటేస్తుంది? ఎగ్జాక్ట్లీ. బాస్ వార్నింగ్ ఇచ్చిన నెక్స్ట్ డే నుండి తను అబ్స్కాండ్ అయింది. ఇంతకంటే క్లియర్గా తను తప్పు చేసిందని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకునే టైం కాదు జై. షో మీ ద ఫుటేజ్. ప్రజ్వల మేడం కాల్ చేస్తున్నారు. లిఫ్ట్ చేసి కూల్గా జరిగింది చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. వాట్ మిస్టర్ ప్రేమ్, మన కంపెనీ వర్కింగ్ పర్ఫార్మెన్స్ గురించి వేరే కంపెనీ కంప్లైంట్ చేయడం ఇంతవరకు జరగనేలేదు. వాట్స్ గోయింగ్ ఆన్? మ్యామ్ అది నాకు మ్యాటర్ అంతా తెలిసింది. బాలు శైలు షూట్ నుంచి వచ్చేసారా? ఎస్ మ్యామ్, వీఆర్ హియర్ ఓన్లీ. గుడ్. బాలు, ఎస్ మ్యామ్. నువ్వు లేని టైంలో జరిగిన ఇష్యూ అయినా సరే నీదే రెస్పాన్సిబిలిటీ. సో నీకు 24 అవర్స్ టైం ఇస్తున్నాను. రీషూట్కి వెళ్లకుండా వీడియో ఫుటేజ్ రికవర్ చేయి. ఓకే మ్యామ్, ఐ విల్ ట్రై. ట్రై కాదు, యూ హ్యావ్ టు డూ ఇట్, అంతే. ఓకే మ్యామ్, షూర్. శైలు, మ్యామ్, ప్రాబ్లం ఎక్కడ జరిగిందో, ఎందుకు జరిగిందో రెక్టిఫై చేసి రిపోర్ట్ మీ. యా మ్యామ్, షూర్. మ్యామ్, ఐఎమ్ జై స్పీకింగ్ మేడం. నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే మేడం. ప్రేమ్, మ్యామ్. శివరంజన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే మ్యామ్. అప్డేట్ మీ ఎవ్రీథింగ్. ఓకే మ్యామ్. బాయ్. బాయ్. బాలు, త్వరగా పనేదో చూడవయ్యా. ఓకే సార్, కమాన్ జై. శైలు, సార్, కల్పన గురించి నీ దృష్టితో కాకుండా కంపెనీ దృష్టితో ఆలోచించు. ఓకే సార్. ఉషా, నేను వెళ్ళిన తర్వాత వర్క్ పరంగా కానీ ఆఫీస్లో స్టాఫ్ పరంగా కానీ ఏవైనా చేంజెస్ గమనించావా? వర్క్ అంతా నార్మల్గానే జరిగింది మేడం, కానీ కల్పనలోనే చాలా చేంజెస్ గమనించాను. ఏంటో చేంజ్? తను కనిపించకుండా పోయిన ముందు రోజు బాస్ క్యాబిన్ నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది. నేను పలకరించబోతే ఏదో ఫోన్ వచ్చి వెళ్ళిపోయింది. తర్వాత ఆఫీస్ నుండి ఎప్పుడెళ్ళిందో, ఎక్కడికెళ్ళిందో, ఏమైపోయిందో తెలీదు. ఇంత జరుగుతుంటే నాకు ఒక్క మాటైనా ఫోన్ చేసి చెప్పాలి కదా. మీరు అవుట్డోర్ షూట్లో ఉన్నారు కదా మ్యామ్, డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఓకే, కల్పన ఫాదర్ నంబర్ ఉందా నీ దగ్గర? ఉంది మేడం. నాకు ఒకసారి ఫార్వర్డ్ చేయి. ఓకే, మీకు సెండ్ చేశా మ్యామ్. సరే, నేను మాట్లాడతాను, వెళ్ళు. ఓకే.
హలో, ఎవరు? నమస్కారం అండి, నేను కల్పన కొలీగ్ నండి. నా పేరు శైలజ. నమస్కారం అమ్మా. మా కల్పన ఆచూకి నీకేమైనా తెలిసిందమ్మా? లేదండి, ఆ విషయం గురించే మీతో మాట్లాడడానికి ఫోన్ చేశాను. కల్పన ఈ మధ్యకాలంలో బాగా ఆలోచించేదని విన్నాను. ఏవైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? అవునమ్మా, మా పెద్ద కూతురు మొగుడు కట్నం ఇవ్వలేదని మమ్మల్ని పీడిస్తూ ఉంటాడు. నెల రోజుల నుంచి 50,000 కావాలని పీకల మీద కూర్చుంటే ఎలాగోలా తంటాలు పడి కల్పనే సర్దిందమ్మా. 50,000 ఎలా సర్దింది? తను కనిపించకుండా పోయిన రాత్రి ఇంటికొచ్చిందా సార్? లేదమ్మా, మధ్యాహ్నం ఒకసారి ఫోన్ చేసింది. రాత్రి ఆలస్యం అవుతున్నా రాలేదేంటని మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందమ్మా. అప్పటి నుండి నా బిడ్డ జాడలేదమ్మా. బాధపడకండి, కల్పనకేం జరుగుండదు. మీరు ధైర్యంగా ఉండండి. కల్పనని వెతకడానికి నేను కంపెనీ తరఫు నుంచి పూర్తిగా ప్రయత్నిస్తాను. సరేనమ్మా, ఏదో ఒకటి చేసి నా బిడ్డ జాడ తెలుసుకొని పుణ్యం కట్టుకో తల్లి. సరేనండి, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. మంచిదమ్మా. కల్పన జీతమే 20,000. తను జాయిన్ అయ్యి 6 months కూడా కాలేదు, కాబట్టి లోన్ కానీ అడ్వాన్స్ కానీ రాదు. మరి 50,000 ఎలా సర్దుంటుంది? బాస్కి స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకుని ఉంటుందా? సార్, ఒకసారి మీ మెయిల్ ఓపెన్ చేయండి. 1 minute. బ్లాంక్గా ఉంది బాలు. సార్, ఇంకొక ప్రాసెస్ ట్రై చేద్దాం. వెయిట్ చేయి. బాలు సార్, అసలు హార్డ్ డిస్క్ దాచేసి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను. మే కమ్ ఇన్ సార్? యా, కమ్ ఇన్. కల్పన గురించి ఇప్పుడు అడగడం కరెక్ట్ కాదేమో. ఎనీ పాజిటివ్ హోప్? ఎక్కడో చిన్న లింక్ మిస్ అవుతుంది. చిప్ కాపీ ఏ డేట్లో చేసాం? 6 days బిఫోర్ సార్. చిప్ కాపీ చేసిన వెంటనే ఇంపోర్ట్ చేసావా? ఎస్ సార్. ఆ తర్వాతే మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎడిట్ చేశాను. రఫ్ కట్ ఏం చేసావు? నేను రఫ్ కట్ ఏమీ చేయలేదు మేడం, డైరెక్ట్ ఎడిట్ చేస్తూ ఆ రోజు నైట్ రెండరింగ్ పెట్టమని కల్పనకు చెప్పాను. తను డాక్యుమెంట్ మొత్తం డిలీట్ చేసేసింది. అయితే నెక్స్ట్ డే ఎవరికి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? పాపం ఆడపిల్ల అసలే కష్టాల్లో ఉందని చెప్పి నేనే బ్యాకప్కి ట్రై చేశాను మేడం. కావాలంటే ఆ తప్పు నా మీదే వేసుకుని కంపెనీకి బ్యాడ్ నేమ్ రాకుండా చూస్తాను. వెయిట్. ఆ రోజు బాలుకి పంపిన వీడియో రఫ్ కట్ అన్నావు కదా, మరి రఫ్ కట్ చేయలేదంటావేంటి? వీటికి మెమరీ పవర్ ఎక్కువే. ఆఫ్ కోర్స్ సార్, బట్ బాలు సార్కి నచ్చలేదన్నారని ఆ వీడియో డిలీట్ చేసి రీఎడిట్కి ట్రై చేశాను సార్. వీడి మాటలకి ఎక్కడా పొంతం లేదే. డామిట్, తలా తోక లేకుండా ఆన్సర్ చేస్తావేంటి జై? బాలు, ఫ్రస్ట్రేట్ అయితే పనులు కావు. కూల్గా ఆలోచించు. సార్, కాఫీ. సార్, డస్ట్బిన్ తీసుకెళ్ళాలి. జై, ఓపెన్ యువర్ మెయిల్. ఎందుకు సార్? కమాన్, ఓపెన్ ఇట్. ఓకే సార్.
నీ ట్రాష్ మెయిల్స్లోకి వెళ్ళు. ఎస్, వెయిట్, కమాన్. ఎస్, బ్యాకప్ అయింది. బాలు, సార్, యు ఆర్ రియల్లీ జీనియస్ సార్. అదంతా తర్వాత. ముందు దీని డబ్బింగు, ఆర్ఆర్ వర్క్స్ ఈ నైట్కి కంప్లీట్ అయ్యేలా చేస్తే రేపు మార్నింగ్ శివరంజన్కి హ్యాండ్ ఓవర్ చేద్దాం. ఓకే? ఓకే సార్. త్వరగా కానీ. ఓకే సార్. వెయిట్. ఏంటి మేడం? శివరంజన్కి ఈ యాడ్ వర్క్ హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నాదే. వెరీ గుడ్, క్యారీ ఆన్ శైలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాలు, పెద్ద భారం దిగినట్టయింది. రేపు ఆ శివరంజన్ గారిని కన్విన్స్ చేయడమే పెద్ద టాస్క్ సార్. మీరు దానికి ప్రిపేర్ అవ్వండి. ఏంటన్నా, ఇంకా పడుకోలేదా? సరే, ఉదయాన్నే వచ్చి రాగానే హడావిడిగా ఆఫీసు పరిగెట్టారు, ఏంటంత అర్జెంటు? అది ఆఫీస్లో వర్క్ డిస్టర్బెన్స్ అంతే. మీరు భోంచేశారా? నేను చేశానమ్మా, మీరు వెళ్ళి తినండి. కల్పన వాళ్ళ నాన్న. హలో, చెప్పండి. మా కల్పన గురించి ఏమైనా తెలిసిందా అమ్మా? ఈరోజు బాస్తో మాట్లాడడం కుదరలేదండి. రేపు ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిస్తాను. మీరేం అధైర్యపడకండి. ఆ దేవుడి మీదే భారం వేశాను. ఉంటానమ్మా. కల్పన వాళ్ళ నాన్న నీకెందుకు కాల్ చేశాడు? ఉదయం నేనే ఆయనకు కాల్ చేశాను. ఎందుకు? నీకేం అవసరం? నాకే అవసరం. తను నా కొలీగ్. తనకేం జరుగుతుందో అనే టెన్షన్ ఉంటుంది కదా. ఒక ఫ్రాడ్ గురించి అంత టెన్షన్ పడడం అవసరమా? నిజాలు తెలుసుకోకుండా నిందలు వేయడం కరెక్ట్ కాదు. జరిగిందంతా క్లియర్గా అర్థం అవుతుంటే మళ్ళీ వేరే నిజాలు తెలుసుకోవాలా? కంటికి కనిపించిన నిజాలు చాలా ఉంటాయి. అబ్బా, వెతికితే గాని వెలుగులోకి రావు. ఏం జరిగిందిరా? ఇప్పుడు ఆ స్టోరీ చెప్పే ఓపిక నాకు లేదు. నువ్వే చెప్పు. గుడ్ నైట్ నాన్న. ఇప్పుడు చెప్పు, ఎందుకంత డల్గా ఉన్నావు? మీకు మా కొలీగ్ కల్పన తెలుసు కదా అంకుల్. మీ పెళ్లి టైంలో చాలా హడావిడి చేసింది. చాలా మంచి అమ్మాయి కూడా. ఏమైందమ్మా తనకి? ఇప్పుడు అందరూ తనదే తప్ప అంటున్నారు, కానీ నా మనసు మాత్రం కల్పన ఎలాంటి తప్పు చేసి ఉండదని చెప్తోంది. అయితే మంచిదే కదమ్మా. నువ్వు నీ మనసును ఫాలో అవ్వు. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి. అన్నట్లు రిటైర్డ్ డిఐజీ కూడా నా ఫ్రెండే. నీకు ఎలాంటి సపోర్ట్ కావాలని నేను చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అంకుల్. వెళ్ళి భోంచేసి రెస్ట్ తీసుకోమ్మా. మీరు కూడా పడుకోండి. ఓకే అమ్మా. కల్పన విషయంలో ఏం జరుగుంటుంది? తనకేదైనా సమస్య ఉంటే నాతో చెప్పుకునేది కదా. అసలు సమస్య పర్సనలా లేక ప్రొఫెషనలా? అసలు ఏం జరిగిందంటే మీ వల్ల నేను మాటలు పడాల్సి వస్తుంది కల్పన. మేడం ప్లీజ్, అది కాదు. పాపం
ఆ రోజు తన ప్రాబ్లం గురించి చెప్పాలనుకుందేమో. నేనే పిచ్చిదానిలో డైవర్ట్ చేసేసాను. ఒక్క క్షణం ఓపిక్గా వింటే సరిపోయి ఉండేది. ఛ! ఏం ఆలోచిస్తున్నావు? కల్పన గురించేనా? అవును. అది సరే, మన బాస్ నెత్తి మీద జుట్టెందుకు రాలేదంటావు? ఇప్పుడు అది అవసరమా? కదా, సేమ్ డైలాగ్. ఒక అమ్మాయి అబ్స్కాండ్ అవ్వడం అంత తేలిగ్గా అనిపిస్తుందా నీకు? అదే చెప్తున్నా. అమ్మాయి అనే విషయం పక్కన పెట్టి కాస్త ప్రాక్టికల్గా ఆలోచించు. ఆఫీస్ వర్క్లో తన వల్ల తప్పు జరిగిందని తెలియగానే రెక్టిఫై చేయడానికి ప్రయత్నించాలి, ఆర్ యాక్సెప్ట్ చేయాలి. రెండూ చేయకుండా పారిపోయిందంటే తప్పు చేసిందనే కదా. నీ ఆలోచన ప్రకారమే అమ్మాయి అనే విషయం పక్కన పెట్టు. తను తప్పు చేసిందని ఖచ్చితంగా ప్రూవ్ అయితే కాలేదు కదా. కాకపోవడం ఏంటి? భద్రాచలం జయదీప్ చెప్తున్నారు కదా. ఏమని? ఏ రీజన్ లేకుండా లేట్ నైట్స్ ఉందని. లేట్ నైట్ లో ఉంటే మాత్రం వర్క్ స్పాయిల్ చేసిందని ఎందుకు అనుకోవాలి? ఒకవేళ చేస్తే తనకేంటి లాభం? వేరే కంపెనీకి అమ్ముడుపోతే డబ్బో జాబో ఆఫర్ చేస్తుంటారు కదా. జాబ్కి ఆశపడితే వేరే కంపెనీలో అయినా కనిపించాలి. డబ్బుకి ఆశపడితే మంచి పొజిషన్లో అయినా కనిపించాలి. రెండూ కాకుండా అనారోగ్యంగా ఉన్న తండ్రిని కూడా వదిలేసి ఎక్కడికెళ్ళుంటుంది? నానమ్మా, అది యాడ్ షూటే, హనీమూన్ కాదు. చాలేరా కన్నయ్య, నువ్వు ఇంట్లోనే మూసిన తలుపులు తీయలేదు, ఇక కూర్గులో కూరుకుపోయి ఉంటావు.